నమస్కారం. ఈ వీడియోలో జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే 2026 సంబంధించి లీప్ యాప్ నందు అన్ని పాఠశాలల వారు అనగా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, యూపీ స్కూల్స్, ఏపీఎంఎస్, ఏపీఆర్ఎస్, కేజీబీవి మొదలగు అన్ని మేనేజ్మెంట్ల వారు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఎవరెవరు పాల్గొనాలి, ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం. మొదట లీప్ యాప్ నందు డిపార్ట్మెంట్ లాగిన్ను క్లిక్ చేయాలి. ఇందులో స్కూల్ యొక్క డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత 4వ టైల్ అయినటువంటి గవర్నెన్స్ను క్లిక్ చేయాలి. ఇందులో 4 ఆప్షన్లు కనబడతాయి. అందులో మొదటి పాపప్ ఆప్షన్ అయినటువంటి సిఎస్సిను క్లిక్ చేయాలి. 3 టైల్స్ నందు చిట్ట చివరి టైల్ అయినటువంటి ఇంటర్నేషనల్ యోగా డే టైల్ను క్లిక్ చేయాలి. ఇందులో 3 రకాలైనటువంటి టైల్స్ కనబడతాయి. మొదట స్కూల్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి టైల్ను ఎంచుకోవాలి. తర్వాత ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ అనబడేటటువంటి ఆప్షన్ కనబడుతుంది. మనం ఎస్ గాని క్లిక్ చేస్తే మన పాఠశాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ అవైలబుల్లో ఉందా, ఉంటే ఎన్ని ఏకర్స్లో ఉందని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దాని కింద ఉండేటటువంటి ప్లేగ్రౌండ్ లొకేషన్ని ఆ ప్లేగ్రౌండ్ నుంచి లొకేషన్ని క్యాప్చర్ చేసి మనం డేటాను ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా నో అని క్లిక్ చేస్తే మీరు పాఠశాలకు సంబంధించి ఏ ప్లేస్లో యోగాంధ్రకు అటెండ్ అవుతారు, అనగా యోగాంధ్ర ఈవెంట్ని పాఠశాలలో జరుపుతారా, లేదు సచివాలయం జరుపుతారా, లేదు మీ పాఠశాల వారు ఇంకెక్కడైనా ఆతిథ్యం స్వీకరిస్తున్నారా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఈ పాఠశాలకు సంబంధించి పాఠశాలలోనే జరిపేటట్లు మనం ఇవ్వడం జరిగింది. తర్వాత చిట్ట చివర ఉన్నటువంటి సబ్మిట్ను క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత రెండవ టైల్ అయినటువంటి ఎన్రోల్మెంట్ను క్లిక్ చేయాలి. ఇందులో ఆ పాఠశాలలో ఉన్నటువంటి తరగతుల వారీగా సెక్షన్లను చూపుతుంది. ఉదాహరణకు 5th క్లాస్ను సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. పాఠశాలలో ఉన్నటువంటి 5వ తరగతి విద్యార్థుల యొక్క లిస్టు ఇందులో కనబడుతుంది. ఏ విద్యార్థులు యోగాంధ్రకు సంబంధించినటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో కనుక అందరు విద్యార్థులు పాల్గొనేటట్లు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది, సబ్మిట్ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనించారంటే న్యూ స్టూడెంట్ ఎంట్రీ అనబడేటటువంటి ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి, అనగా ఆ హ్యాబిటేషన్లో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా మన పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించినటువంటి ఈవెంట్లో పాల్గొనేటట్లు ఆసక్తి చూపితే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా మనం ఇక్కడే చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఆధార్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సెర్చ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే సిటిజన్ యొక్క నేమ్, సచివాలయం, బాయ్ ఆర్ గర్ల్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇచ్చి డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీరిని కూడా మన పాఠశాలకు ఆహ్వానించి ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనేటట్లు చేయవచ్చు. అదేవిధంగా అన్ని తరగతులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. తరువాత 3వ టైల్ అయినటువంటి క్యాప్చర్ యోగా ప్రాక్టీస్, దీనికి సంబంధించినటువంటి ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతున్నటువంటి సందర్భంలో మనము 3 ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మ్యాండేటరీగా ఫస్ట్ ఫోటో అనగా ఖచ్చితంగా మొదటి ఫోటోని ఇవ్వాల్సి ఉంటుంది. 2, 3 ఫోటోలు అనేది ఆప్షనల్. ఇక్కడ
ఇక్కడ ఇచ్చినటువంటి ఫోటో 200 KB నుంచి 1 MB లోపు సైజు కలిగినటువంటి ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కానీ క్లిక్ చేస్తే లొకేషన్ తీసుకుని ఆ ఫోటో అప్లోడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో క్యాప్చర్ ఇమేజ్ వస్తుంది. క్యాప్చర్ ఇమేజ్ డైరెక్ట్గా ఫోటో తీయవచ్చు. డైరెక్ట్గా ఫోటో తీసి సబ్మిట్ చేసేటటువంటి సదుపాయం కూడా ఉంది. ఈ 3 ఫోటోలు ఇచ్చిన తర్వాత చివరన కనబడుతున్నటువంటి సబ్మిట్ బటన్ను క్లిక్ చేసి సక్సెస్ఫుల్గా ఈవెంట్ని ముగించగలరని కోరుకుంటున్నాం. ప్రతి పాఠశాలల వారు అందరి విద్యార్థులను ఈ ఇంటర్నేషనల్ యోగా డే నందు పాల్గొనేటట్లు చేయగలరని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.